హాయ్ గైస్. సో ఇన్ కేస్ మీరు గనక ముంబై ఆక్షన్ స్ట్రాటజీ లేదా ముంబై ఎలాంటి ప్లేయర్స్ టార్గెట్ చేయాలని తెలుసుకోవాలనుకుంటున్నారా? దెన్ యూఆర్ ఇన్ ఎ రైట్ ప్లేస్. ఇన్ కేస్ మీరు గనక ఫస్ట్ టైం వచ్చి మా వీడియోస్ చూస్తున్నారు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఆల్సో మనం ఆర్సీబీ రిలేటెడ్ అండ్ సిఎస్కే రిలేటెడ్ కూడా వీడియోస్ చేశాము. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి అండ్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇప్పుడు మనం ముంబై ప్లేయింగ్ 11 ఎలా ఉండాలనేది చూద్దాం గైస్. వీళ్ళు రిటర్న్ చేసుకున్న 5 ఇండియన్ కోర్. సో 5 ఇండియన్ కోర్ ప్లేయర్స్ ఎవరనేది మనం చూస్తే, నెంబర్ 1 బుమ్రా, ప్రెసెంట్ ఏ ఫార్మేట్ లో అయినా టాప్ బౌలర్. సో వరల్డ్స్ నెంబర్ 1 బౌలర్ ఇన్ ఎనీ ఫార్మేట్ కరెంట్లీ బుమ్రా. నెక్స్ట్ ప్రెసెంట్ T20లో వరల్డ్స్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ అయిపోయాడు. నెక్స్ట్ T20 వరల్డ్స్ నెంబర్ 1 T20 ఆల్రౌండర్స్ లో హార్దిక్ పాండ్యా, అది నో డౌట్. నెక్స్ట్ నెంబర్ 1 in the sense number 1 opener. So number 1 opener Rohit Sharma and next future Indian star aina Tilak Varma. So we 5 retain చేసుకున్నారు అండ్ ఆల్మోస్ట్ వీళ్ళ చుట్టే వీళ్ళ టీం బిల్డ్ చేసుకోబోతున్నారు. ఇప్పుడు మనం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరు ఎక్కడ ఫిట్ అవుతారు అనేది ఫస్ట్ చూద్దాము. సో ఫస్ట్ రోహిత్ శర్మ అట్ ది టాప్ నెంబర్ 1 అయిపోయాడు. సో నెక్స్ట్ నెంబర్ 3 సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4 తిలక్ వర్మ. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ వీళ్ళు నెంబర్ 3 నెంబర్ 4 పొజిషన్స్ అనేది చేంజ్ చేసుకుంటారు. నెక్స్ట్ నెంబర్ 6 హార్దిక్ పాండ్యా, నెంబర్ 9 బుమ్రా. సో మనకు 5 స్పాట్స్ ఫినిష్ అయిపోయినాయి అండ్ నెక్స్ట్ 5 ఇండియన్ స్పాట్స్ ఫినిష్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే దీని చుట్టూ మనం టీం బిల్డ్ చేసుకుందాం గైస్. సో 5 ఇండియన్ స్పాట్స్ అయిపోతే మనకు మిగిలిపోయింది 2 ఇండియన్ స్పాట్స్ అండ్ నెక్స్ట్ 4 ఫారిన్ స్పాట్స్. సో 4 ఫారిన్ స్పాట్స్ లో నేను ఎవరిని తీసుకోవాలనుకుంటున్నాను, ఎవరెవరిని టార్గెట్ చేస్తే బాగుంటది అండ్ ఆ 4 ఫారిన్ స్లాట్స్ ఎవరు ఫిల్ చేయాలనేది ఫస్ట్ చూస్తాను, చెప్తాను మీకు. ఫస్ట్ ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్. సో వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ విత్ టాప్ ఆర్డర్. సో తనకి నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో ప్రాపర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కి నెక్స్ట్ ప్రాపర్ ఆల్రౌండర్. సో ఒక ఆల్రౌండర్ హూ కెన్ బ్యాట్ అండ్ నెక్స్ట్ ప్రాపర్ ఫాస్ట్ బౌలర్. సో వీళ్ళు నా టాప్ 4 వీళ్ళు నా 4 ఫారిన్ పిక్స్ అవుతారు. ఇప్పుడు మనం 1 by 1 ఎవరెవరిని టార్గెట్ చేసుకోవాలనేది చూద్దాం. సో నెంబర్ 1 రోహిత్ శర్మ టాప్ లో ఉన్నాడు. సో మనకు రోహిత్ శర్మకు ఒక బ్యాటింగ్ పార్ట్నర్ కావాలి అట్ ది టాప్. సో మనం చూసుకుంటే అక్కడే వికెట్ కీపర్ అనుకున్నాం కాబట్టి సో వికెట్ కీపింగ్ టాప్ ఆర్డర్ లో ఆడి వికెట్ కీపింగ్ ఆప్షన్స్ అంటే ఎవరెవరు ఉన్నారు ఫస్ట్ ఏంటనేది చూద్దాము. 1 బట్లర్, నెక్స్ట్ బెయిర్స్టో, ఫిలిప్ సాల్ట్. నెంబర్ 4 వచ్చేసి డికాక్, నంబర్ 5 రెహమానుల్లా గుర్బాస్, నంబర్ 6 రెకల్టన్. సో వీళ్ళు చూసుకుంటే వీ ప్లేయర్స్ లో ఎవరిని టార్గెట్ చేయొచ్చు. సో ఫస్ట్ మన బట్లర్ అండ్ ఫిలిప్ సాల్ట్ వీళ్ళు తక్కువ ప్రైస్ కి వెళ్తారు అని నేను అనుకోవట్లేదు. ఇన్ కేస్ బట్లర్ కనుక మనకు తక్కువ ప్రైస్ లో వస్తే గో ఫర్ బట్లర్. నెక్స్ట్ డీకాక్. సో నాకేమనిపిస్తుంది అంటే డీకాక్ కూడా ఏజ్ కన్సర్న్ వల్ల అంత ప్రైస్ వెళ్ళడు. ప్లస్ నెక్స్ట్ ఆల్రెడీ తను ముంబైకి ఆల్రెడీ ఆడున్నాడు కాబట్టి సో తన ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ అవుతుంది అని నేను అనుకుంటాను. సో నా పిక్ వచ్చేసి డీకాక్. ఇన్ కేస్ మనకు డీకాక్ దొరకలేదు, ఎయిదర్ వీ కెన్ పిక్ రెహమతుల్లా గుర్బాస్ అండ్ నెక్స్ట్ మీకు అనిపించదు లెఫ్ట్ టు రైట్ కాంబినేషన్ ఉండాలి కాబట్టి నేను డీకాక్ ని పిక్ చేసుకున్నాను. నెక్స్ట్ డీకాక్ లాంటి స్కిల్ సెట్ మనకి ఇచ్చే ఇంకో ప్లేయర్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ ర్యాన్ రెకల్టన్. మనం ఆల్రెడీ రీసెంట్ గా మనం ఇండియన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20లో చూసాము. నెక్స్ట్ నెంబర్ 3 లో మనకు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. నెంబర్ 4 లో మనకు తిలక్ వర్మ. సో నెంబర్ 4 లో తిలక్ వర్మ అయిపోయాడు. నెక్స్ట్ నెంబర్ 5. సో నెంబర్ 5 లో నేనేమనుకుంటున్నాను గైస్, ఒక ఫారెన్ బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్ లో ఆడున్న బ్యాట్స్మెన్ ఎవరనేది చూసాను. సో ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఈ పొజిషన్ నెంబర్ 5 లో ఎవరెవరు ఆడారని నేను చూసుంటే సో నాకు కనిపిస్తున్న ప్లేయర్స్ ఎవరు, మిల్లర్, నెక్స్ట్ మ్యాక్స్వెల్ లేదా రమన్ పవెల్, స్టెఫన్ రదర్ఫోర్డ్, నెక్స్ట్ టిమ్ డేవిడ్ ఇలా కనిపించారు. అండ్ నెక్స్ట్ లివింగ్స్టన్, ఇవి ఇలా కనిపించారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఎయిదర్ లివింగ్స్టన్ కానీ మ్యాక్స్వెల్ కానీ టిమ్ డేవిడ్ నెక్స్ట్ మిల్లర్ వీళ్ళెవరు తక్కువ ప్రైస్కి వెళ్తారు అని నేను అనుకోవట్లేదు. ఇన్ కేస్ మనం అనుకోవచ్చు మిల్లర్ కానీ మ్యాక్స్వెల్ కానీ లివింగ్స్టన్ కానీ చాలా తక్కువ ప్రైస్కి వెళ్ళారు. చాలా తక్కువ ప్రైస్కి వెళ్తే వేరే టీమ్స్ వాళ్ళ రెస్పెక్టివ్ టీమ్స్ లైక్ జీటీకి కానీ ఆర్సీబీకి కానీ పంజాబ్ కానీ ఆర్టీఎం ఆప్షన్ ఉంది.
సో తక్కువ ప్రైస్ వస్తే వీళ్ళు ఖచ్చితంగా ఆర్టీఎం యూజ్ చేస్తారు. సో వీ కెనాట్ రిలై ఆన్ దీస్ 3 ప్లేయర్స్. ఈ 3 ప్లేయర్స్ ముంబైకి దొరుకుతారని నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ మనకు మిగిలిపోయింది టిమ్ డేవిడ్. టిమ్ డేవిడ్ కూడా ప్రాపర్ ఫినిషర్ కాబట్టి సో తను కూడా అంత తక్కువ ప్రైస్‌కి ఎళ్తాడని నేను అనుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ వితిన్ బడ్జెట్ నంబర్ 2 లేదా నంబర్ 5. సో ఈ 2 పొజిషన్స్‌లో ఆడే బ్యాట్స్‌మెన్‌లో ఫారెన్ బ్యాట్స్‌మెన్స్‌ని నేను కొంచెం తక్కువ ప్రైస్‌లో వచ్చే బ్యాట్స్‌మెన్‌ని చూస్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నంబర్ 8, నంబర్ 7 అండ్ నెక్స్ట్ నంబర్ 10 వీళ్ళకి ఎక్కువ ప్రైస్ పెట్టి ఒక మంచి ప్లేయర్స్‌ని తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నా పర్స్ సో టాప్‌లో ప్లేయర్స్‌కి కొంచెం తక్కువ స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఇండియన్ కోర్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో దానికోసం మనం కింద లోవర్ ఎందుకు అనేది మీకు చెప్తాను వినండి. నెక్స్ట్ నంబర్ 5 నీకు ఆల్రెడీ చెప్పినట్టు మాక్స్‌వెల్ లేదా టిమ్ డేవిడ్, లివింగ్స్టన్, మిల్లర్ వీళ్ళెవరు దొరకరు కాబట్టి సో లెట్ అస్ టార్గెట్ సో రమన్ పోవెల్ లేదా షెఫన్ రదర్‌ఫోర్డ్. సో వీళ్ళిద్దరిలో ఎవరు దొరికినా ఓకే. మై మై పిక్ వుడ్ బి రమన్ పోవెల్. సో నంబర్ 6లో మనకు వరల్డ్స్ నంబర్ 1 టీ20 ఆల్ రౌండర్ అని చెప్పాను కదా! హార్దిక్ పాండ్యా ఉన్నాడు. నంబర్ 7 అండ్ నంబర్ 8 నాకేమనిపిస్తుందంటే ఈ డిపార్ట్మెంట్ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో ముంబై చాలా ఇయర్స్ నుంచి ల్యాగ్ అవుతుంది. లైక్ హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా వీళ్ళిద్దరు వెళ్ళిపోయినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో కొంచెం బ్యాటింగ్‌తో అండ్ నెక్స్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్స్‌తో కన్సిడర్ చేసుకుంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్‌గా ఉందని చెప్పాలి. ప్రజ్ఞాన్ ఓజా అండ్ హర్భజన్ వెళ్ళాక కొన్ని ఇయర్స్ దాని బాధ్యతలు కృణాల్ పాండ్యా తీసుకున్నాడు. సో మళ్ళీ నేనేమనుకుంటున్నానంటే కృణాల్ పాండ్యాని మళ్ళీ బైబ్యాక్ చేసుకొని తను నంబర్ 7 కింద ఆడిస్తే మనకేమొస్తది? కృణాల్ పాండ్యా టైడీ ఓవర్స్ వేసి నంబర్ 7లో కృణాల్ పాండ్యాని తీసుకోవటం వల్ల తను టైడీ ఓవర్స్ చేస్తాడు. ఎకనామిక్ కంట్రోల్ చేస్తాడు. మనకు అవసరమైతే తన ఫ్లోటర్ కింద కూడా యూజ్ అవుతాడు. ఎప్పుడైనా టాప్ ఆఫ్ ది కొంచెం టాప్‌లోకెళ్ళి బ్యాటింగ్ చేయడానికైనా లేదా నంబర్ 7లోనే ఫినిషర్ కింద ప్రాపర్ ఫినిషర్ కాకపోయినా ఫినిషింగ్‌కి తను యూజ్ అవుతాడు. సో తిను నంబర్ 7. నా నంబర్ 7 వచ్చేసి కృణాల్ పాండ్యా. ఇన్ కేస్ నంబర్ 7 దొరక్కపోతే విల్ గో ఫర్ షాబాజ్ అహ్మద్. ఇన్ కేస్ షాబాజ్ అహ్మద్ లేదా కృణాల్ పాండ్యా. బట్ ట్రై ఫర్ కృణాల్ పాండ్యా. సో కృణాల్ పాండ్యాకి అట్‌లీస్ట్ 8-10 క్రోర్స్ వరకు ముంబైలోనే వాళ్ళు పెట్టొచ్చు. సో నంబర్ 7లో కృణాల్ పాండ్యా అయిపోయాడు. నంబర్ 8 సో నంబర్ 8 కూడా నేను ఎవరిని అనుకుంటున్నానంటే రీసెంట్‌గా మళ్ళీ ముంబై కోచ్ బాధ్యతలు జయవర్ధనే తీసుకున్నాడు. సో జయవర్ధనే తీసుకున్నాడు కాబట్టి వీళ్ళ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లాగ్ అవుతుందని చెప్పాను కదా! సో అలాంటి ప్లేయర్ ఎవరున్నారని చూస్తే నంబర్ 8లో ఆల్‌మోస్ట్ రషీద్ ఖాన్ స్కిల్ సెట్ ఉన్న ఇంకో ప్లేయర్ ఎవరనిపించిందంటే నాకు వనిందు హసరంగా. సో తను వికెట్ టేకింగ్ బౌలర్. నెక్స్ట్ ఎకనామిక్ కంట్రోల్ చేస్తాడు. అండ్ దట్ టు ఫినిషింగ్ లైక్ రషీద్ ఖాన్ ఎలా అయితే ఆడతాడో తను సేమ్ స్కిల్ సెట్ ఆల్‌మోస్ట్ తన తర్వాత నాకు కనిపించిన ప్లేయర్ ఎవరున్నారంటే వరుణ్ హసరంగానే. అండ్ హసరంగా విషయంలో ఇంకోటేంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నాకనిపించింది తన ఏజ్. హసరంగా కూడా చాలా ఏజ్ తక్కువ. లైక్ ఆల్‌మోస్ట్ రషీద్ ఖాన్‌కి, హసరంగాకి 2 ఇయర్స్ గ్యాపే ఉంది. సో నంబర్ 8 వచ్చేసి వనిందు హసరంగా. ఇన్ కేస్ మనకి హసరంగా దొరకట్లేదు. హసరంగాన్ని టార్గెట్ చేయాలి. లైక్ ఐ కెన్ సే హసరంగాకి కూడా 10 క్రోర్స్ వరకు పెట్టొచ్చు లేదా 8. సో నంబర్ 8 కృణాల్ పాండ్యా, నంబర్ 7 కృణాల్ పాండ్యా, నంబర్ 8 వనిందు హసరంగా. వీళ్ళిద్దరికి 8 పెట్టుకున్నా సరే వీళ్ళు మిగిలిపోయిన పర్స్ 45 లోంచి 16 తీసేస్తే సో మనం 29 అలా మిగులుతది. అండ్ నెక్స్ట్ నంబర్ 8 అయిపోయింది. ఇన్ కేస్ మనకి నంబర్ 8లో వనిందు హసరంగా దొరకకపోతే లెట్ అస్ టార్గెట్ నూర్ అహ్మద్. నూర్ అహ్మద్ కూడా వికెట్ టేకింగ్ బౌలర్. అండ్ నెక్స్ట్ మీకు అందరికి చెప్పినట్టు హసరంగా గాని, నూర్ అహ్మద్ గాని తీసుకుంటే మన ఫ్యూచర్ గురించి చాలా ఆలోచించినోళ్ళు అవుతాం గైస్. ఎందుకంటే వీళ్ళ ఏజ్ అనేది చాలా తక్కువ ఉంది. సో నంబర్ 8 మై పిక్ విల్ బి ఐదర్ వనిందు హసరంగా ఆర్ నూర్ అహ్మద్. కానీ నా మేజర్ పిక్ అంటే షూర్ షాట్ పిక్ అయితే డెఫినెట్‌లీ గో ఫర్ వనిందు హసరంగా. ఇన్ కేస్ తను దొరకకపోతే నూర్ అహ్మద్. వీళ్ళిద్దరు కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎక్స్‌పీరియన్స్‌డ్ అని చూసుకుంటే ఎయిదర్ గో ఫర్ ఆదిల్ రషీద్. నెక్స్ట్ ఇప్పుడు మనకు 7 అయిపోయింది, 8 అయిపోయింది, నంబర్ 9. సో నంబర్ 9 విషయానికొస్తే మనకు ఆల్రెడీ బుమ్రా ఉన్నాడు. సో బుమ్రా టాప్ ఆర్డర్‌లో ఏస్తాడు. లైక్ టాప్‌లో బౌలింగ్ ఏస్తాడు. నెక్స్ట్ ఎప్పుడైనా పార్ట్నర్‌షిప్ బిల్డ్ అవుతుందంటే పార్ట్నర్‌షిప్ బ్రేక్ చేయడానికి బుమ్రా బౌలింగ్ ఏస్తాడు. అండ్ నెక్స్ట్ మెయిన్ ముంబై మెయిన్ వెపన్ లైక్ బుమ్రాని ఎక్కడ వాడతారంటే డెత్‌లో వాడతారు. సో డెత్‌లో కూడా బుమ్రా బౌలింగ్ అయిపోయింది.
నెంబర్ 9 అయిపోయింది. సో, నెంబర్ 10. సో, నెంబర్ 10లో మనకి ఎవరిని టార్గెట్ చేయాలి? సో, మీరు ఆల్మోస్ట్ చూసినట్టయితే లైక్ సీఎస్‌కే వాళ్ళు ఎలా అయితే 3 స్పిన్నర్స్ ఫార్మాట్‌ని పాటిస్తారో ముంబై వాళ్ళు ఎప్పుడు చూసినా సరే రీసెంట్ సీజన్స్‌లో గాని ఫస్ట్ నుంచి మీరు చూసుకుంటూ వచ్చినా సరే వాళ్ళకి ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అనేవాడు ఒకడుంటాడు. టాప్‌లో ఫాస్ట్ బౌలర్. సో, ఈ ఇయర్ కూడా వాళ్ళు ఒక ప్రాపర్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్‌ని టార్గెట్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! నంబర్ 7, నంబర్ 8, నంబర్ 10 వీళ్ళు ముగ్గురికి ముంబై వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టాలని చెప్పి. సో, నంబర్ 10లో అలాంటి ప్లేయర్ ఎవరైనా చూస్తే మనకు గుర్తొచ్చే ఒకే ఒక ప్లేయర్ లైక్ పవర్ ప్లేలో వికెట్స్ తీయగలిగే తోపు బౌలర్ అండ్ ఎలాంటి పవర్ ప్లేను ఆల్మోస్ట్ 3 ఓవర్స్ ఏసి ఎకనామికల్‌గా ఉండే బౌలర్ ఎవరున్నారంటే అది ట్రెంట్ బోల్ట్. సో, ట్రెంట్ బోల్ట్‌కి ఆల్రెడీ వీళ్ళకి ఆడాడు కాబట్టి సో, డ్రెస్సింగ్ రూమ్ ఎన్విరాన్మెంట్ కూడా తినకి ఆల్రెడీ అలవాటైపోయాడు. ఎందుకంటే ముంబై వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ కోర్‌నే రిటైన్ చేసుకున్నారు. ఆ కోర్ ప్లేయర్స్‌తో బోల్ట్ కూడా ఆడున్నాడు. సో, టార్గెట్ ఫర్ బోల్ట్. ఖచ్చితంగా బోల్ట్‌ని వెనక్కి తీసుకోగలిగితే చాలా మంచి ప్లస్ అవుతది. నెక్స్ట్ బోల్ట్ ఎక్కువకెళ్తాడా అనంటే ఇన్ కేస్ ఎళ్ళినా సరే మీకు చెప్పినట్టు నంబర్ 7, నంబర్ 8, నంబర్ 10 వీళ్ళ పర్స్‌లో ఎక్కువ అమౌంట్ వీళ్ళకి స్పెండ్ చేయడంలో తప్పులేదు గైస్. సో, నంబర్ 10లో గో ఫర్ ట్రెంట్ బోల్ట్. ఇన్ కేస్ మనకు బోల్ట్ గాని దొరక్కపోతే ఎవరిని టార్గెట్ చేయాలి? మనం సేమ్ స్కిల్ సెట్స్‌తో ఉన్న ప్లేయర్స్ ఎవరైనా చూద్దాము. ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రీసెంట్‌గా ఫార్మ్ చూసుకుంటే ఎన్సన్ గుర్తొస్తారు. లేదా ఆండ్రీ బర్గర్ గుర్తొస్తాడు. నెక్స్ట్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ అయితే జసన్ బ్యాటర్ఫ్ గుర్తొస్తాడు. సో, వీళ్ళల్లో ఎవరినైనా మనం తీసుకోవచ్చు. లైక్ మై పిక్ వచ్చేసి ఎయిదర్ ట్రెంట్ బోల్ట్ లేదనంటే ఆండ్రీ బర్గర్. నెక్స్ట్ ఒకవేళ వీళ్ళు దొరకకపోతే మనం రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్‌ని చూడాలంటే లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకున్నట్టు జైల్ రిచర్డ్సన్ గాని, కార్డ్సీ గాని వీళ్ళకి బాగా సెట్ అవుతారు. సో, వీళ్ళల్లో ఈ 5 ప్లేయర్స్ బట్ మై టార్గెట్ వుడ్ బి డెఫినైట్‌లీ ట్రెంట్ బోల్ట్. ఇన్ కేస్ తనకు దొరకకపోతే వేరే ఆప్షన్ వాళ్ళు ఆక్షన్ స్ట్రాటజీస్ అంటే ఎవరు తక్కువకొస్తున్నారని చూసి తీసుకోవడం బెస్ట్ గైస్. నెక్స్ట్ నంబర్ 11. సో, నంబర్ 11 విషయానికొస్తే మీకు ఆర్‌టిఎం గురించి మెన్షన్ చేయలేదు. సో, ఆర్‌టిఎం గురించి ఎందుకు మెన్షన్ చేయలేదంటే నాకు కావాల్సిన నంబర్ 11 అండ్ నంబర్ 12 వీళ్ళు ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ కాబట్టి నేను ఎక్కడ మీకు ఆర్‌టిఎం గురించి మాట్లాడలేదు గైస్. సో, నాకు నంబర్ 10లో నంబర్ 11లో ఎవరంటే పక్కా రీసెంట్ ఫార్మ్ నెక్స్ట్ తన లాస్ట్ ఇయర్ ఆడిన పెర్ఫార్మన్సెస్ బట్టి ఐయామ్ గోయింగ్ టు టేక్ బ్యాక్ ఆర్‌టిఎం యూజ్ చేసి ఐ విల్ గెట్ బ్యాక్ అన్షుల్ కాంబోస్. సో, అన్షుల్ కాంబోసే అనుకోవచ్చు. మీరు లాస్ట్ ఇయర్ తన పెర్ఫార్మన్స్ చూసారు. అండ్ రీసెంట్‌గా రంజీస్ పెర్ఫార్మన్సెస్ కూడా మొన్న జరిగిన హర్యానా వర్సెస్ కేరళ మ్యాచ్‌లో తను ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్స్ తీసాడు అన్షుల్ కాంబోస్. సో, గో ఫర్ అన్షుల్ కాంబోస్. ఖచ్చితంగా ఆర్‌టిఎం నాకు తెలిసినంత వరకు నాకనిపిస్తుంది. ఇట్స్ మై ఒపీనియన్ బట్ ఫర్ ష్యూర్ 95% ముంబై వాళ్ళు అన్షుల్ కాంబోస్‌కే వీళ్ళు ఆర్‌టిఎం యూజ్ చేస్తారు. సో, మనకు టాప్ 11 అయిపోయింది. ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఉండొచ్చని చూద్దాం. సో, ఇంపాక్ట్ ప్లేయర్‌లో మనకు టాప్‌లో ఆడే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కిందే ఉంటే మంచిదని నా ఒపీనియన్. సో, వీళ్ళల్లో ఎవరిని చూస్ చేసుకోవాలి? లాస్ట్ ఇయర్ ఆడిన నమందీర్ ఉన్నాడు ఆడికి, ఆకాష్ మడ్వాల్ ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు కాకుండా అలాంటి స్కిల్ సెట్ చేసే ప్లేయర్స్ ఎవరున్నారని చూస్తే అభినవ్ మనోహర్ గాని, లేదా అశుతోష్ శర్మ, లేదా రీసెంట్ కర్ణాటక మహారాజా లీగ్‌లో అశ్విన్ చెప్పినట్టు మనోజ్ బాగ్దే గాని, నెక్స్ట్ ఇంకెవరిని టార్గెట్ చేయొచ్చు ఇలా 7 ప్లేయర్స్ ఈ ఆల్మోస్ట్ 5, 6 ప్లేయర్స్ చెప్పాను. సో, వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళలో ఎవరిని తీసుకున్నా మంచిగానే ఉంటది. నెక్స్ట్ ఇన్ కేస్ ఈ ఇయర్ ఎవరిని కొత్త టాలెంట్‌ని తెస్తున్నారనేది మనం ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సి ఉంటది గైస్. ఇవి నా టాప్ 12 ప్లేయర్స్. సో, మళ్ళీ ఒకసారి లిస్ట్ వైస్ చెప్తాను చూడండి. నంబర్ 1 రోహిత్ శర్మ, నంబర్ 2 పొజిషన్ డీకాక్ లేదా రికల్టన్, నంబర్ 3 సూర్యకుమార్ యాదవ్, నంబర్ 4 తిలక్ వర్మ, నంబర్ 5లో షెఫన్ రదర్‌ఫోర్డ్ గాని, రోమన్ పవెల్ గాని, నంబర్ 6 హార్దిక్ పాండ్యా, నంబర్ 7 కృణాల్ పాండ్యా, నంబర్ 8 వనందు హసరంగా లేదా నూర్ అహ్మద్, నంబర్ 9 బుమ్రా, నంబర్ 10 ట్రెంట్ బోల్ట్, నంబర్ 11 అన్షుల్ కాంబోస్, నంబర్ 12లో వచ్చేసి మనోజ్ గాని ఫ్రమ్ కర్ణాటక. సో, వీళ్ళని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? సో, ఈ ప్లేయర్స్‌ని ముంబై కొనగలిగితే తన 6థ్ టైటిల్ విన్ అవుతారా? Do not forget to like, share and subscribe to our channel Stumps and Streets. సో, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, bye bye guys.